హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము వాషింగ్టన్ డీసీలో జరిగేటువంటి చెర్రీ బ్లాసమ్స్ని చూడడానికి అయితే వచ్చాము. ఇది చాలా చాలా ఫేమస్ అనమాట. ఇయర్లీ వన్స్ అవుతుంది కాబట్టి దీంతో స్పెషాలిటీ. యాక్చువల్గా వాషింగ్టన్ డీసీ అంటేనే కొంచెం హెవీ ట్రాఫిక్ ఉంటుంది. చెర్రీ బ్లాసమ్స్ వన్స్ ఓపెన్ అయిందంటే కనుక చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. మాకైతే ఇక్కడ కార్ పార్కింగ్ అయితే అవైలబుల్గా లేదందువల్ల మేము ఇక్కడి నుంచి 45 మినిట్స్ దూరం వెళ్ళి అక్కడైతే కార్ పార్క్ చేసుకుని అయితే వచ్చాము. వచ్చేసరికి క్రౌడ్ అయితే ఎక్కువ పెరిగారు. అంటే టైం అయితే అప్పటికి 11:30 అట్లా అయిపోయిందనమాట. సో ఏంటి ఈ చెర్రీ బ్లాసమ్స్ అంటే అర్థం ఏంటి అని అంటే వింటర్ ఎండ్ అయిపోయి స్ప్రింగ్లోకి ఎంటర్ అవ్వడం అనమాట. అంటే మన తెలుగులో చెప్పాలంటే చలికాలం పూర్తయి ఎండాల కాలంలోకి వచ్చిందనమాట. ఇది అనమాట. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏ టైంలో వస్తుంది చెర్రీ బ్లాసమ్ ఏంటి అని అంటే ఇది టోటల్గా ఇక్కడ 2 వీక్సే ఉంటుందండి పీరియడ్. అయితే ఇక్కడికి ఎవ్రీ ఇయర్కి కూడా 2 మిలియన్స్ పాపులేషన్ అయితే వస్తూ ఉంటారంట. సో ఎందుకు ఎంతమంది పాపులేషన్ వస్తుంటారు ఇక్కడికి అంటే ఈ ప్రెట్టి ఫ్లవర్స్ లైఫ్ స్పామ్ అయితే 2 వీక్సే ఉంటుంది. కొంచెం గాలి వచ్చినా వర్షం వచ్చినా సరే ఈ పువ్వులు రాలిపోతూ ఉంటాయి. అంత డెలికేట్గా ఉంటాయి అనమాట ఈ ఫ్లవర్స్ అనేది స్పెషల్లీ ఇయర్స్ వన్స్ ఒకసారి బ్లూమ్ అవుతాయి అనమాట. సో అందుకని ఇంత స్పెషాలిటీ అనమాట. సో ఈ చెర్రీ బ్లాసమ్స్ పీక్ బ్లూమింగ్ ఎప్పుడవుతాయి అని అంటే టైము మార్చి లాస్ట్ వీక్ టు ఏప్రిల్ ఫస్ట్ వీక్. కాకపోతే ఎవ్రీ ఇయర్ సేమ్ టైంకే బ్లూమ్ అవుతూ ఉంటాయి అనేది ఏమి ఉండదు. ఇట్స్ డిపెండ్స్ అనమాట. ఒక్కొక్కసారి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కూడా బ్లూమ్ అవుతూ ఉంటాయంట. సో మనం ఎలా తెలుసుకోవాలి బ్లూమ్ అయింది లేదంటే దీనికంటూ వెబ్సైట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్గా ఉంటుంది కదా, ప్రెడిక్ట్ చేస్తూ కొన్ని పేజెస్ ఉంటాయి. వాటిల్లో మనం చెక్ చేసుకుని రావాలన్నమాట. అప్పుడైతే మనకు కొంచెం ఈజీ అవుతుంది కదా. అంటే లాంగ్ నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. సో మనకి బేసిక్గా నేచరు మనకి దేవుడిచ్చింది కాబట్టి సీజన్స్ మనం ఇండికేట్ చేయలేం కదా. అది ఒక్కొక్కసారి దాన్ని యాజ్ యూజువల్గా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇదన్నమాట చెర్రీ బ్లాసమ్ ఎంత స్పెషల్. ఏంటి యూఎస్లో చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది అని అంటే చిన్న స్టోరీ అయితే చెప్తాను. ఈ చెర్రీ బ్లాసమ్స్ అనేది జపనీస్ వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ అంటండి. జపనీస్లో చెర్రీ బ్లాసమ్స్ అనేది ఒకసారి స్టార్ట్ అయిందంటే కనుక ఫ్లవర్స్ రావడం స్టార్ట్ అయిందంటే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో పార్టీస్ చేసుకుంటారంట అక్కడ. ఇది జపనీస్లో చెర్రీ బ్లాసమ్స్ అనేది వెరీ పాపులర్. బ్లాసమ్ అంటే ఏంటి తెలుసు కదా, మీనింగ్ ఫ్లవర్ ఓపెన్ అయ్యేదాన్ని బ్లాసమ్ అంటారు. యూఎస్లో మరి చెర్రీ బ్లాసమ్ అనేది ఎవ్రీ ఇయర్ ఎంత పాపులర్ అనేది ఎందుకు అయిందంటే 1912లో జపనీస్ వాళ్ళంట యుఎస్ వాళ్ళు మధ్య ఒక హెల్దీ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వడం కోసం జపనీస్ వాళ్ళు 2000 చెర్రీ బ్లాసమ్స్ ట్రీస్ని వీళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారంట. సో అప్పటి నుంచి కూడా యుఎస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం అయితే స్టార్ట్ చేశారంట. యాక్చువల్గా అయితే 1912కి ముందు అయితే ఇక్కడ చెర్రీ బ్లాసమ్స్ ట్రీస్ అనేవి ఉండేవి కాదంటండి. ఈ చెర్రీ బ్లాసమ్స్ ఫ్లేవర్ అనేది ఎంత ఫేమస్ అంటే ఏ కాస్మెటిక్స్లో తీసుకున్నా, బాడీ వాషెస్, ఫేస్ వాషెస్ ఇవి తీసుకున్నా సరే ఖచ్చితంగా మనకి చెర్రీ బ్లాసమ్ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది కదా. చెర్రీ బ్లాసమ్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం చూస్తున్నది వన్ ఆఫ్ ద వెరీ ప్రామినెంట్ వెరైటీ అనమాట. ఎక్కువగా నేను చూసింది ఏంటంటే పింక్ కలర్ చూసానండి ఇక్కడ. సో మేము ఇక్కడ స్టార్ట్ అయ్యేసరికి అంటే ఇక్కడ బోటింగ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది. చిన్న లైట్గా ఎండ్ ఉంది. యాక్చువల్గా ఈరోజు వర్షం పడుతుందని అయితే మాకు తెలిసింది. బై లక్ మాకు నిజంగా క్లైమేట్ కూడా చాలా సహకరించిందని చెప్పాలి. సో బోటింగ్కి వెళ్దామని చెప్పేసి లైన్లో నుంచున్నాము. చాలా లైన్ ఉంది బోటింగ్కి అయితే. సో వీకెండ్ అవ్వడం వల్ల చాలామంది ఫ్యామిలీస్ కిడ్స్ని తీసుకుని కూడా వచ్చారు కాబట్టి ఇంక పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు కదా బోటింగ్ అంటే. సో దానివల్ల ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది. సో బోటింగ్ టికెట్ తీసేసుకుని ఇంకా మనకి ఇలా ఒక బోట్ ఇస్తాడు, లైఫ్ జాకెట్స్ ఇస్తారనమాట. సో మనం ఎంతమంది వెళ్తున్నామో మినిమం 2 మెంబర్స్ ఉండాలి బోటింగ్కి. 4 మెంబర్స్ ఉండొచ్చు. సో మేము 3 మెంబర్స్ కాబట్టి బోటింగ్ అయితే మేము ఇట్లా వెళ్తున్నాము. ఎవరికి వాళ్ళే మనం బోటింగ్ అనేది ఇలా చేసుకోవచ్చు. అంటే ఒక
2 అవర్స్ ఇస్తారండి. మనం మ్యాక్సిమం 2 అవర్స్‌లో వచ్చేస్తాము. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వాషింగ్టన్ మెమోరియల్ ఉంటది. కొంచెం అటుపక్క అంటే కనిపించే వైపు ఆ ఒడ్డు వైపు వెళ్ళొచ్చు మనము. వెళ్ళి మనం తొక్కుకొని వచ్చేయడం అనమాట. అదిగోండి చూపిస్తున్నాను చూసారు కదా మీకు నేను. ఇది వాషింగ్టన్ మాన్యుమెంట్ ఇది. సో, అక్కడ అంతవరకు వెళ్ళొచ్చు. తొక్కుకొని ఇట్లా వచ్చేసి ఆ ఒడ్డు వరకు అనమాట. సో, మనం చూసుకుంటూ చాలా వస్తుంటాయి బోట్స్. మనం అట్లా చూసుకుంటూ జాగ్రత్తగా మనం తొక్కాలన్నమాట బోటింగ్‌ని. ఒక చేత్తో ఫోన్ ఉంది. సో, అందుకని నేను ఫ్రంట్ క్యామ్ అనేది నేను వీడియో షూట్ చేయలేదు. బ్యాక్ క్యామే తీశాను. సో, ఫోన్ ఉంది కాబట్టి ఇలా 2 చేయలేము పడిపోతది కదా వాటర్‌లో అని చెప్పేసి. ఇక్కడ వాషింగ్టన్ డీసీ అండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి క్యాపిటల్. సో, ఈ వాషింగ్టన్ డీసీ అనే ప్లేస్ ఎలా అని పేరు వచ్చిందంటే, ఈ యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ ప్రెసిడెంట్ పేరంట జార్జ్ వాషింగ్టన్ అంట. మనకి ఇండియాలో మహాత్మా గాంధీ ఎలాగా అలాగే ఇక్కడ జార్జ్ వాషింగ్టన్ అనేది అనమాట. సో, అందుకే ఈ ప్లేస్కి ఆయన నేమ్ పెట్టారంట. సో, వాషింగ్టన్ డీసీ అంటే కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇట్స్ ఏ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అనమాట. సో, ఇదనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయింది. బోటింగ్ అయిపోయింది కాబట్టి ఇంక మేము ఫుడ్ అయితే తీసుకున్నాము. ట్రక్స్ ఉంటాయి లైన్‌గా ఇక్కడ. ఇండియన్ ఫుడ్ అనేది అంత అవైలబుల్‌గా అయితే దొరకదు. ఇక్కడ మెక్సికన్ ఫుడ్డే మేము ఎక్కువ ఇష్టపడుతున్నాం కాబట్టి తింటున్నాం అదే. సో, ఇంక ఫుడ్ తినేసి మేము ఇంకా నడుచుకుంటూ మేము వాషింగ్టన్ డీసీ మాన్యుమెంట్ ఉంటుంది కదా అక్కడికైతే వెళ్తున్నాము. సో, మేము అనుకున్నట్టే ఇంకా 4 అలా అవుతుంది. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము గొడుగులు పట్టుకున్నాం కాబట్టి సేఫ్‌గా మేము తడిచిపోకుండా అయితే ఉన్నాము ఇంకా. ఇక్కడ వాటరు పక్కనైతే ఇలా బాతులు అవి ఉంటాయి. చాలా బాగుంటుంది. చుట్టూ అయితే చాలా బాగుంటుంది. చాలామంది ఇక్కడ చూస్తూ వస్తుంటారు అనమాట. చాలామంది వస్తుంటారు. ఇక్కడ అన్నీ కూడా మెమోరియల్స్ అంటే యూఎస్లో ఎన్ని స్టేట్స్ ఉన్నాయో ఒక్కొక్క స్టేట్ అంటే టెక్సస్, నెక్స్ట్ మేరీల్యాండ్ ఇట్లా ఉంటాయి కదా. ఒక్కొక్క స్టేట్ ఉంటాయి కదా. ఉన్న స్టేట్లు అన్ని మెమోరియల్స్ ఒక్కొక్కటి ఇక్కడ డిస్ప్లే చేస్తారనమాట.